హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు, ఆంఫీ సర్టిఫైడ్. సో సార్తో మాట్లాడదాం ముఖ్యంగా గ్లోబల్ ఫండ్స్ గురించి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు గ్లోబల్ ఫండ్స్ అనేవి ఏ విధంగా ఉంటూ ఉంటాయి అండ్ తప్పకుండా గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల లాభాలు ఉన్నాయా, ఉంటే ఏమిటి? విరాట్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు సార్. మనం చాలా ఏఎంసీస్ ఉంటాయి, చాలా ప్లాన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఎస్ఐపి రూపంలో లేకపోతే లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ప్లాన్, ఒక లార్జ్ క్యాప్ అన్నా, ఒక మిడ్ క్యాప్ అన్నా, స్మాల్ క్యాప్ అనుకుంటే వాళ్ళు ఒక 30 to 40 స్టాక్స్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఒక ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసి ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారు. ఆ 30 to 40, 50 కంపెనీస్ అనేది డొమెస్టిక్ మార్కెట్ ఇండియన్లో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో దాంట్లో సెలెక్ట్ చేసి పెడుతుంటారు, రైట్? సో అది ప్లాన్, అలాగే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్. సో ఇక్కడ ఏంటంటే సార్, జనరల్గా ఇండియన్ ఇన్వెస్టరు ఇక్కడ నుంచి ఉండి మన ఫారిన్ కంపెనీస్ ఏదైతే యూనిక్ కంపెనీస్ ఉంటాయో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసే ఒక ఫీజిబిలిటీ అనేది ఉంది ఈ ఏఎంసీస్ నుంచి. ఈ ఏఎంసీస్ ఏం చేస్తారంటే ఇలాంటి ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫండ్స్ అనేది లాంచ్ చేస్తుంటారు. కాకపోతే దీంట్లో ఏంటంటే సార్, ఒక రెస్ట్రిక్షన్, ఒక లిమిట్ ఉంటుంది. అంత అమౌంట్ వరకే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం ఈ గ్లోబల్గా. సో మనం మాట్లాడుకున్నాం సార్, ఇవాళ ఒకవేళ చూసుకుంటే ఆ లిమిట్స్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వైజ్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఆ లిమిట్ అనేది 700 crores ఉంది సార్. ఓకే, ఇప్పుడు మనం ఈటీఎఫ్ తీసుకున్నాం సార్. ఒక ఇండస్ట్రీ వైజ్ తీసుకుంటే ఈటీఎఫ్లో 100 crores అనేది లిమిట్. ఓకే, అదే ఇప్పుడు ఇఫ్ యూఆర్ కమింగ్ టు ఇండివిజువల్ ఏఎంసీస్, ఇండివిజువల్గా ఒక ఏఎంసీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో 100 crores వరకు పెట్టుకోవచ్చు. ఓకే, అది ఈటీఎఫ్లో వస్తే 30 crores. సో ఈ లిమిట్స్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ ఎక్స్పోజర్ చేయలేరు, ఇన్వెస్ట్ చేయలేరు. సో ఇది రెగ్యులేటెడ్. సో వీ కెనాట్ గో బియాండ్ దట్ లిమిట్ అండి. సో ఇది చూసుకుంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అని అనుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం జనరల్గా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ చేసేటప్పుడు ఓన్లీ డొమెస్టిక్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఇక్కడ గ్లోబల్ ఫండ్స్ వచ్చేటప్పుడు ఒక యూనిక్ కంపెనీస్ ఏదైతే మనం చేయలేకపోతున్నామో ఫారిన్లో ఉండేది, యూఎస్లో కానీ లేకపోతే ఇంకేదైనా కంట్రీస్లో, అలాంటి కంపెనీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం. బట్ అక్కడ రెగ్యులేటెడ్ ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది, ఆ అమౌంట్ బియాండ్ ఇన్వెస్ట్ చేయలేరు వీళ్ళు. ఓకే, సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి సార్, ఫస్ట్ మెయిన్ మనకి ఎక్స్పోజర్, గ్లోబల్ కంపెనీస్ ఎక్స్పోజర్ అనేది మనకి బెనిఫిట్ కనబడుతుంది ఇక్కడ. అది కాకుండా మనం ఎప్పుడు డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడతాం. లైక్ కొంతమంది అంటారు లార్జ్ క్యాప్లో కొంత పెట్టుకోండి, కొంత మిడ్ క్యాప్లో పెట్టుకోండి, కొంత స్మాల్ క్యాప్లో కొన్ని, కొంతమంది మల్టీ అసెట్లో పెట్టుకోండి అంటారు. అంటే డైవర్సిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం, రైట్, విత్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఇక్కడ ఏంటవుతుంది, మీ డైవర్సిఫికేషన్ ఈజ్ గోయింగ్ గ్లోబల్. అంటే కొంత మీ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ డొమెస్టిక్ మార్కెట్లో వెళ్తుంది, గ్లోబల్ మార్కెట్ కూడా వెళ్తుంది, రైట్? సో ఇలాంటి చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు అందరూ గ్రోత్, ప్రతి ఒక్క ఎకానమిక్ గ్రోత్ సేమ్ ఉండదు, రైట్? ఇప్పుడు ఇండియా ఒకలా గ్రో అవ్వచ్చు, యూఎస్ ఒకలా గ్రో అవ్వచ్చు, చైనా ఒకలా గ్రో అవ్వచ్చు. సో ఏ కంపెనీస్ అయితే మనకి బాగుంటుంది, మంచి రిటర్న్స్ వస్తుందని తెలుస్తుందో, ఆ ఫండ్ మేనేజర్ ఏదైతే అనలైజ్ చేసి ఇచ్చేస్తారో, సెలెక్ట్ చేస్తారో అలాంటి కంపెనీస్లోని పెడుతుంటారు. సో ఇలాంటి ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మన అదృష్టం అనుకోవాలి సార్. ఎందుకంటే గ్లోబల్, మన ఇండియాలో ఉండి మనం ఫారిన్ కంట్రీస్లో మంచి కంపెనీస్లో, పెద్ద లార్జ్ కంపెనీస్లో, జైంట్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగే ఛాన్స్ దొరుకుతుందంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. సో జనరల్గా ఈ డైవర్సిఫికేషన్ ఉండడం వల్ల మనకి బెటర్ రిటర్న్స్ అనేది కనబడుతుంటుంది, రైట్? ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం సార్. ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్ ఆర్ రికమెండేషన్, బట్ ఒక సాధారణ ఒక ఇన్వెస్టరు, కస్టమరు ఇది చదివితేనే తెలుస్తుంది వాళ్ళకి గ్లోబల్ ఫండ్ అంటే నా ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఈ కంట్రీలో పెడుతున్నారు, లేకపోతే బయట కంట్రీలో పెడుతున్నారు అనేది తెలుస్తుంది. సో అది తెలియడానికి ఒక 2-3 చెప్తాను సార్ నేను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ US బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ అంటే యుఎస్ కంట్రీ కంపెనీస్లో పెడతారు. సో
నెక్స్ట్ ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్, అది సమ్ అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాగే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్. సో ఎగ్జాంపుల్స్ ఈ మూడు తీసుకున్నాను సార్ నేను. అంటే జనాలకి చదువుతున్నప్పుడు అవగాహన రావడం, ఇంటర్నేషనల్ గ్లోబల్ అనే వర్డ్ వాడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే ఈ ప్లాన్లో మన ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది, కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వెస్టరు ఈ గ్లోబల్ ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేయరు. కొంతమంది ప్రిఫర్ చేయొచ్చు, వాళ్ళు డిపెండింగ్ ఆన్ దేర్ ట్రస్ట్ అన్నమాట. అంటే ఆ నమ్మకం ఉండాలి, ఆ కంపెనీస్ బాగా చేస్తుంది, యూఎస్ కంపెనీస్ బాగా చేస్తుందని. కొంతమంది ఎమోషనల్గా చేయరు, అంటే నేను ఇండియన్ కదా, నేను ఇండియన్ కంపెనీస్లోనే పెట్టి చేయాలనుకుంటారు. సో డిపెండింగ్ ఆన్ దేర్ ఇన్వెస్టర్స్ సార్. కానీ మనకి ఇలాంటి గ్లోబల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ మనకు లాంచ్ చేసేటప్పుడు మనకు ఒక ఫీజిబిలిటీ, ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ గ్లోబల్ ఎక్స్పోజర్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ చూసుకుంటే ఇలాంటి ఫండ్స్ కూడా ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి గ్లోబల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. వాళ్ళ పోర్ట్ఫోలియో ఉంటుంది, ప్రతి ఒక్క ప్లాన్కి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. దాంట్లో చూసుకుంటే ఏ కంపెనీలో పెట్టారనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ డిసైడ్ చేసుకోవచ్చు, ఇక ఈ ఫండ్లో పెడదామా, ఎక్కడ పెడదామా ఏంటి అనేది డిసైడ్ చేసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఒక డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి సార్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఈ ఫండ్స్ అనేవి డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడంతో ఉన్న వీటి ప్రథమ లక్షణం. సో తప్పకుండా మన ఇన్వెస్ట్మెంట్ కూడా డెవలపింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కొంచెం మంచి అవుట్కమ్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన ఈ గ్లోబల్ ఫండ్స్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్. అండ్ తప్పకుండా వీటిపై మీకు మరింత అవగాహన కావాలనుకున్నట్లయితే, ఈ గ్లోబల్ ఫండ్స్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పిఎస్ చంద్రశేఖర్ గారితో డైరెక్ట్గా కూడా పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా మాట్లాడడానికి స్కోప్ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ విరాట్ గారు.